ఇక ఈ గోస ఎవరికి ముట్టాలి, ఎవరికి ఎందాలి, ఏం చేసుడు. నిన్నటిదాకా ఓరంది అయితే ఇప్పుడు ఇవాళ పొద్దున్న నుంచి ఓరంది. ఈ పొద్దున్న ఇంకో కొన్ని గంటలు ఉంటుంది. చూడండి, ఈ వీడియో మస్తు ఉంటుంది. కేతన్పల్లి అప్డేట్సే కాదు, తెలంగాణ నుంచి మొత్తం అప్డేట్స్ ఇస్తున్నాము. ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక వీడియోలు చేస్తున్నాము. దయచేసి ఈ మన డిఎస్పి న్యూస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకేం ప్రాబ్లం ఉన్నది, నేను అప్డేట్ అవుతాం, మా టీం అప్డేట్ అవుతుంది. దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూడండి. నిన్నటి దాకా కాళ్ళు మొక్కి, ఏళ్ళు మొక్కి, ఇల్లు తిరిగి, చిన్నోళ్ళైన కాళ్ళు మొక్కి, ముసలోళ్ళైన కాళ్ళు మొక్కి ఎట్లా వేసి మాకు ఓటేయాలి, మాకే ఓటేయాలి అనే కాడికి వెళ్ళి తీసుకొచ్చి మందు పోపించి, మందనద్దు మా సార్ తిడతారు, మద్యం పోయించి, పవ్వలిచ్చి, తర్వాత పైసలు ఇచ్చి, లాస్ట్కి ఇండ్లలోనే ఉన్నాం, మేము ఓట్లు వేయడానికి రాము, గాడ తక్కువ ఇచ్చిర్రు, మాకు తక్కువ ఇచ్చిర్రు, ఇంకొకటి ఎక్కువ ఇచ్చిర్రు, అన్ని పరిశాన్ చేసి డిమాండ్ చేసి మరీ డబ్బులు అడిగితే వాళ్ళ ఇంటికి పోయి ఎక్కువ పైసలు ఇచ్చి మరీ ఓటేయించుకున్నారు. అయినా కూడా ఏ ఒక్క అభ్యర్థి కూడా ధైర్యంగా లేడట. ఎందుకు అంటే ఏమర్థమవుతుంది. ఏమైనాయి ఓట్లు పడ్డాయి. సరే, ఓట్లు ఎన్ని పడ్డాయి, ఎందుకు తక్కువైనాయి, పోలింగ్ పర్సెంటేజ్ తర్వాత మాట్లాడుకుందాం. ఓట్లు కూడా నిజంగానే పడ్డాయా చెప్తారు అందరు. బయటగా ఎవరికి అని చెప్తాను. ఏ అన్న నీకేసినాం పో, ఏ అమ్మ నీకేసినాం పో, నువ్వు వెళ్తానో పో, ఏ ఖుషి చేసుకోపో అని. ఏం జరుగుతుంది అర్థం కాక అభ్యర్థులంతా ఏమంటున్నారంటే దడదడవుతుంది, భయం అవుతుంది, గుండెలు అదురుతున్నాయి, బీపీ గోల్డ్ కూడా వేసుకుంటారు అటు నిన్నటి నుంచి. ఇక షుగరు బీపీ ఉన్న చాలామంది ఉన్నారు. ఎందుకంటే పొలిటికల్ అందరికీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు పోటీ చేసినారు, యువకులు పోటీ చేసినారు, వీళ్ళకి కూడా వస్తాయి. ఇప్పుడు బీపీలు షుగర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ భయం మాత్రం పోతలేదు. ఏం బాధపడకుండా ఇంకా కొన్ని గంటలు ఓపిక పట్టుర్రి. అయితాటు పోతిటు పక్కా క్లియర్గా ఉన్న రిజల్ట్ పబ్లిక్ తీసుకున్నారు. ఏస్టోళ్ళకి వేసిర్రు. ఇక ఏస్టోళ్ళకి వేసిండ్రు అనే కాడ ఇంట్లో ముగ్గురు నలుగురు అభ్యర్థులు పైసలు ఇచ్చినప్పుడు షేర్ చేసుకున్నారు అట ఓట్లు. ఇవాళ ఎట్లా మనసులో ఏదో దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి డిఎస్పి మీడియాస్.